ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. ఈ నెల 26న శ్రవణ్ రావు కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. 3 రోజుల సమయం తర్వాత విచారణకు హాజరు కావాలన్నారు పోలీసులు. శ్రవణ్ రావును అరెస్ట్ చేయొద్దని, అతను పోలీసుల విచారణకు సహకరించాలని ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. శ్రవణ్ రావును విచారిస్తే కీలకమైన విషయాలు తెలుస్తాయని భావిస్తున్నారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ తాజా అప్డేట్స్ తెలుసుకుందాం. అనిల్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అనిల్, శ్రవణ్ రావు విచారణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? సౌజన్య, కొద్దిసేపటి క్రితమే ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో 6వ నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావు అయితే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. అయితే ఈ విచారణకు సంబంధించి ఇప్పటికే సిట్ అధికారులు నోటీసులు అయితే ఈ నెల 26న వాళ్ళ కుటుంబ సభ్యులకి నోటీసులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఆయన సిట్ అధికారుల ముందు హాజరైతే అయ్యారని చెప్పాలి. అయితే విచారణకు సంబంధించి ఇప్పటికే శ్రవణ్ రావుకి సంబంధించి అదేవిధంగా ప్రభాకర్ రావుకి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ప్రజెంట్ శ్రవణ్ రావుకి సంబంధించి సుప్రీంకోర్టు ఆయనకి నాట్ టు అరెస్ట్ ఇచ్చారు. అదేవిధంగా హాజరు కావాల్సిందిగా ఆయనకి ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు శ్రవణ్ రావు అయితే హాజరయ్యారు. అయితే శ్రవణ్ రావు విషయానికి వస్తే గతంలో 2023లో శ్రవణ్ రావుకి సంబంధించి ఈ శాసనసభ ఎన్నికలు ఉన్న టైంలో ఈయన కీలక పాత్ర పోషించారు. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఈయన సూచనల మేరకే అప్పటి మాజీ చీఫ్ అయిన ఎస్ఐబి చీఫ్ అయిన ప్రభాకర్ రావు కీలక పాత్ర పోషించారు. కాబట్టి ఆయనకి ఈయన సూచనలు చేశారని చెప్పేసి, అదేవిధంగా ప్రణీత్ రావు కూడా ఈయన సూచనలు చేశారని చెప్పేసి, అంటే బీఆర్ఎస్ పార్టీకి ఈయన సపోర్ట్ చేసే విధంగా, అదేవిధంగా కాంగ్రెస్ ప్రతినిధులపైన నిఘా ఉంచేలాగా ఆయన సూచనలు చేశారనే ఆరోపణలు ఉండడంతో మొదట్లో ఈయనకు సంబంధించి శ్రవణ్ రావుకి సంబంధించి మొదట్లో ఈ కేసులో భాగంగా ఆయన్ని నిందితుడిగా అయితే చేర్చలేదు. తర్వాత ఎప్పుడైతే ప్రణీత్ రావుని విచారణ చేశారో, విచారణ చేసిన తర్వాత అంటే ఈ కేసులో భాగంగా ఒక్కరికొక్కరిగా లిస్టు తీసిన తర్వాత ఆ కేసులో భాగంగా విచారణలో భాగంగా ఈ శ్రవణ్ రావుని కూడా 6వ నిందితుడిగా అయితే చేర్చడం జరిగింది. అందులో భాగంగానే ఆయనకు సంబంధించి 2023లో మార్చి 10వ తారీఖున ఈ శ్రవణ్ రావు మీద కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన తర్వాత ఆ కేసులో భాగంగా శ్రవణ్ రావుని అరెస్ట్ చేయాల్సి ఉండగా ఆ అరెస్ట్లో భాగంగా ఆయన హాజరు కాలేదు. మొదటిగా హాజరు కావాల్సి ఉంది, కానీ హాజరు కాకపోవడంతో శ్రవణ్ రావు మొదటిగా లండన్ వెళ్ళాడు. లండన్ తర్వాత అమెరికా వెళ్ళిన సిచ్యువేషన్ ఉంది. సో ఈ టైంలోనే అదే టైంలో ఇతను ఈ ఎఫ్ఐఆర్కి సంబంధించి కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్కు పిటిషన్ వేశాడు హైకోర్టులో పిటిషన్ వేసిన టైంలో హైకోర్టు కూడా దాన్ని నిరాకరిస్తూ మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి అవకాశం లేదు, మీరు విచారణకు హాజరు కావాలని చెప్పేసి తిరస్కరించడంతో దాన్ని సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టుని అయితే ఆశ్రయించారు. సుప్రీంకోర్టుని ఆశ్రయించిన తర్వాత ఆ సుప్రీంకోర్టు నాట్ టు అరెస్ట్ అని చెప్పేసి ఇవ్వడంతో నాట్ టు అరెస్ట్ ఇచ్చిన తర్వాత విచారణకైతే హాజరు కావాలి, పోలీసుల ఇచ్చిన వివరాల ప్రకారం విచారణకైతే హాజరు కావాలని చెప్పేసి చెప్పడంతో శ్రవణ్ రావుకి ఈ రెడ్ కార్నర్ నోటీసులు ఆల్రెడీ ఇచ్చారు. అదేవిధంగా ఈ నోటీసులో భాగంగా సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడంతో ఈ నోటీసులో భాగంగా ఈ నెల 26న కుటుంబ సభ్యులకి శ్రవణ్ రావు కుటుంబ సభ్యులకి అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నోటీసులో భాగంగా 3 రోజుల గడువు ఇస్తూ పోలీసులు కూడా ఆయనకు గడువులు ఇవ్వడం జరిగింది. ఆ గడువులో భాగంగానే ఈరోజు ఆయన విదేశాల నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ చేరుకొని కొద్దిసేపటి క్రితమే శ్రవణ్ రావు పోలీస్ స్టేషన్కి అయితే రావడం జరిగింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చారు. అయితే ఈ సిట్ విచారణకు సంబంధించి సిట్ ఇన్ఛార్జ్ అయిన ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలో అయితే ప్రజెంట్ ఈ సిట్ విచారణకు సంబంధించి ఆయనకు సంబంధించి అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసులో భాగంగా విచారణ అయితే కొనసాగుతుందని చెప్పాలి. సౌజన్య.